8 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠమైన హింగ్లాజ్ మాత అఘోరీల కులదేవత మరియు పోషక దేవత అంటారు. ఇది ఇంతవరకు నిజం? నేను దీంట్లో అఘోరాలకి ప్రత్యేకమైన శక్తిపీఠం అని కాదు. ఈ అష్టాశక్తి పీఠాలు ఉన్నాయి కదా, ఈ పీఠాలు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వస్తే ఆ దేవతను ఆరాధిస్తుంటాం. ఇప్పుడు స్త్రీలకి సమస్య వచ్చినప్పుడు ఆడవాళ్ళకి చాలామందికి ఇప్పుడు సమస్య వస్తున్నాయి. ఏమి సమస్య వస్తున్నాయి? శరీర సంబంధించిన రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. వాళ్ళకి ఏం చేశారు? మంగళగౌరి దేవిని ఆరాధిస్తారు. మంగళగౌరి దేవి అంటే మీరు కాశీలో వెళ్తే ఆ మంగళగౌరి అమ్మవారు అక్కడ ఉంటుంది. ఆ అమ్మవారిని కనుక మీరు ఆరాధించినట్లయితే ఒక శక్తిపీఠం కాశీలో ఉన్నదండి. దాని అమ్మవారి పేరు మనం విశేషంగా చెప్తాము. ఒక అమ్మవారి శక్తిపీఠమేమో ఇది మంగళగౌరి దేవి. కామాఖ్య అమ్మవారు ఏంటి? కామాఖ్య దేవి అని ఉంటుంది, ఎక్కడ కాశీలో ఉంటుంది. ఆమెను కనుక ఎవరైతే కనుక ఆరాధిస్తారో ఆడవాళ్ళకి గర్భ సంబంధమైనటువంటి సమస్యలు, సంతానం వచ్చే ఉత్పత్తి అయినటువంటి ప్రదేశంలో సమస్యలు వస్తుంటాయి కదా, వాళ్ళకి గర్భం నుండి కింద భాగం ఉరికే సమస్యలన్నింటినీ కూడా త్యజిస్తుందట. అంటే అమ్మవారు పోగొడుతుందట. అందుకని అమ్మవారు ఒక శక్తిపీఠాల్లో ఒక భాగం అక్కడ పడిందని, ఒక యోని భాగం అక్కడ పడిందని చెప్తుంటారు. ఆమె కామాఖ్యాదేవి అని. తాంత్రికులందరూ కూడా చాలామంది అమ్మవారిని ఉపాసన చేస్తుంటారు. అమ్మవారిని ఉపాసన చేసినట్లయితే ఆమె త్వరగా సిద్ధింపజేస్తుందని ప్రసిద్ధి. అలానే శరీర సంబంధం రుగ్మతులు ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధించేట్లయితే అటువంటి సంబంధ రోగాలను తొలగిపోతాయి. తర్వాత ఒకటేం చెప్పాను? మంగళగౌరి దేవి సంబంధించి ఆమెను ఆరాధించినట్లయితే ఆడవాళ్ళకి రొమ్ము సంబంధం క్యాన్సర్ విధానాలను తొలగిపోతుంటాయి. అలానే ఈ శక్తిపీఠాల్లో ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తి దేవత కనుక ఏ దేవతని ఎలా ఆరాధించినా అది అందరినీ అనుగ్రహిస్తుంది. అంటే సపరేట్గా వీళ్ళు ఒక్కళ్ళకే ఈ దేవత ఉందనుకోవడానికి లేదు. అష్టాశక్తిపీఠాలు అనేక రకం మహిమాన్వితమైన దేవతలు, వీళ్ళు అంతా అమ్మవారే. వీళ్ళు అమ్మవారంటే ఎవరు? పార్వతీదేవి. ఎక్కువగా అఘోరాలకి ప్రసిద్ధమైన దేవత కాళికాదేవి, అంటే మహంకాళేశ్వరుడు. ఉజ్జయిన్యం మహంకాళి. ఆ మహంకాళి దగ్గర భయంకర అఘోరాలు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నాగసాధువులు ఉంటారు. అక్కడ ఇప్పుడు కూడా భయంకరమైన తాంత్రికం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా తాంత్రికం అనేది బాగా ప్రసిద్ధమట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరు వాళ్ళు పలకరించరు. కానీ వాళ్ళు మనం పలకరించామంటే వాళ్ళు ఎలాంటి విషయాలని చెప్పగలరు. అంతటి గొప్ప గొప్ప మహాసాధువులందరూ కూడా అక్కడ ఉంటారట. ఇక్కడ ఉజ్జయిన్యం మహాకాళి దగ్గరే ఇవన్నీ కూడా దొరకడానికి ఛాన్స్ ఉంటాయి. కనుక అందరు అఘోరాలకు ఎక్కువ ప్రీతికరం ఏంది ఇది. దీన్ని ఎక్కువ వీళ్ళు అక్కడ చాలామంది నాగ సాధువులు, అందరు సాధువులు అక్కడే ఉంటారు. కానీ దాన్ని మనం ప్రసిద్ధిగా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆయన.